సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చూసుకుంటే ఒక డజన్ మంది కమెడియన్స్ ఉండేవారు సార్. కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాలు వచ్చేవి. అప్పుడు పెట్టేవారు. ప్రతి కమెడియన్‌ని కూడా ఆయనకు ఒక ప్రాధాన్యత ఇచ్చి సినిమాల్లో తీసుకునేవారు. కానీ ఇప్పుడు మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సినిమా తీసే పద్ధతి కూడా. అంటే కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాలు తక్కువైపోయాయి. పాన్ ఇండియన్ సినిమాలు పెరిగిపోవడం, కమెడియన్స్ కూడా తగ్గిపోవడం, వాళ్ళు కూడా హీరోలుగా మారిపోవడం చూస్తున్నాం. అయితే ఉన్న ఈ తక్కువ కమెడియన్స్‌లో అప్పటి వాళ్ళని భర్తీ చేసే విధంగా ఉన్నారా అన్న ఒక చర్చ మొదలైంది సార్. అందులో సత్య గారు చూసుకుంటే మొన్న వచ్చిన సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో చేశారని కూడా అంటున్నారు. అయితే ఆయన సునీల్ గారి కామెడీ ఇప్పుడు చాలా మంది మిస్ అవుతున్నారు. ఆయన్ని ఈయన భర్తీ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే కమెడియన్స్‌కి ఇప్పుడున్న ఏ ఏ విధంగా ఉంది అసలు ఇండస్ట్రీలో? వాళ్ళకి ప్రాధాన్యత ఉందా లేదా? అంటే ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎందుకు రావట్లేదు? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? అంటే హాస్యము అనేది ఒక ఎలిమెంట్‌గా సినిమాల్లో ఉంటుంది అంతఃసూత్రంగా. ఓకే. మనకి బుర్రకథలు, హరికథలు ఈ ఏరియాలో కూడా హాస్యగాడు అనేవాడు ఒకడుంటాడు. ఎందుకంటే జనాల్ని ఒక సీరియస్ కంటెంట్ చెప్పేటప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం ఒక కామెడీ, ఒక లైటర్ వెన్‌లో ఒక కొన్ని సన్నివేశాలు లేదు ఒక క్యారెక్టర్ నడవటం అనేది సాంప్రదాయమే. ఆ సాంప్రదాయం ప్రకారమే ఒక కామెడీ ట్రాక్ ఉండటం, ఒక కమెడియన్ హీరోతో ఫాలో కావటం ఇవన్నీ నడిచేవి. రామారావు గారి పక్కన పద్మనాభం, నాగేశ్వరరావు పక్కన రాజబాబు, కృష్ణ గారి పక్కన రాజబాబు, పద్మనాభం, ఇలా అంటే హీరో పక్కన ఒక కమెడియన్ ఉండటం అనేది సాంప్రదాయంగా నడిచింది కొంతకాలం. అవును. ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఆయన పక్కన తప్పనిసరిగా ఒక చెలికాడు లాంటి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన ఏది చేసినా, ఆయన డ్రైవర్ రాముడు అనే సినిమాలో లారీ డ్రైవర్గా కనిపించిన పక్కన క్లీనర్ పాత్రలో ఒక కమెడియన్ ఉంటాడు. మాడా వెంకటేశ్వరరావు చేశాడు అది. అలా ఏ పాత్ర చేసినా ఆ పక్కన ఒకడు ఉంటాడు. వేటగాడి సినిమాలో నగేష్ ఉంటాడు రామారావు గారి పక్కన త్రూఅవుట్ సినిమా. ఇలా ప్రతి సినిమాలోనూ ఆయన పక్కన ఒక కమెడియన్ ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే ఎంటర్టైన్మెంట్. సీరియస్ కంటెంట్ హీరో మీద నడుస్తూ ఉంటే పక్కన ప్యారలల్గా ఒక కామెడీ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఇది జానపద సినిమాల్లో కూడా కనిపిస్తుంది. జానపద సినిమాల్లో ఇప్పుడు పాతాళ భైరవి సినిమాలో రామారావు గారి పక్కన బాలకృష్ణ ఉంటాడు. బాలకృష్ణ అంటే అంజిగాడు. అంజిగాడు అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అందులో నటుడు వల్లూరి బాలకృష్ణ నటించాడు. నందమూరి బాలకృష్ణ కాదు, వల్లూరి బాలకృష్ణ. ఆ వల్లూరి బాలకృష్ణ ఏలూరోడు ఆయన ఉంటాడు. త్రూఅవుట్ సినిమా ఉంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ప్లేస్లోకి పద్మనాభం కొంతకాలం, రాజబాబు, ఇలా రకరకాల నటులు, నగేష్, వీళ్ళందరూ నడిచారు. నిప్పులాంటి మనిషి సినిమాలో ఆయన ఎస్ఐగా యాక్ట్ చేశాడు. కానిస్టేబుల్ క్యారెక్టర్లో రాజబాబు ఉంటాడు. అదొక ప్యారలల్ ట్రాక్. ఇలా ఒక కామెడీ నడవటం అనేది ఒక పద్ధతి. సినిమాలు కామెడీకి పెద్దపీట వేసి నడపటం అనేది కూడా కొంత నడిచింది. కథలో అంతర్భాగంగా కామెడీ నడిపిన సినిమాలు కూడా మనకున్నాయి. ఈ కామెడీ అనేది సటైరికల్గా నడిచిన సినిమాలు చూసాం మనం. యమగోళ లాంటి సినిమాలు. యమగోళలో పొలిటికల్ సటైరికల్ మూవీ అది. సినిమా ఇన్ టోటల్ కామెడీ నవ్వుతూనే ఉంటుంది థియేటర్. ప్రతి సన్నివేశము నవ్విస్తూ వెళ్తుంది. అలా హీరోను కూడా ఎంటర్టైనింగ్ హీరోగా మార్చారు. అందులో ఎన్టీ రామారావు గారి చేత ఎంటర్టైనింగ్ హీరోయిజం చేయించారు ఆ సినిమాలో. ఆయన రావణ బ్రహ్మ లాంటి పాత్రలు వేసినటువంటి నటుడిని పట్టుకొచ్చి, ఏం మావా పొద్దున్నే పెట్టావు బట్టి లాంటి డైలాగులు పెట్టి ఆయనతో ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది చేయించారు. ఆయన చేశాడు కొన్ని సినిమాల్లో ఎంటర్టైనింగ్ హీరోయిజం కూడా చేశాడు ఆయన. గుండమ్మ కథలో ఆయన చేసింది అదే. గుండమ్మ కథే కాదు, చాలా సినిమాల్లో ఆయన ఈ యమగోళ, గుండమ్మ కథ మాత్రమే కాదు, చాలా సినిమాల్లో రాముడు భీముడు సినిమాలో కూడా ఆయన చేసింది ఎంటర్టైనింగ్ హీరోయిజం. నాగేశ్వరరావు కూడా ఎంటర్టైనింగ్ హీరోయిజం చేశాడు. ఇలా అంటే ప్రేమించి చూడు అనే సినిమాలో ఆయన చేసింది ఎంటర్టైనింగ్ హీరోయిజం. ఇలా హీరో క్యారెక్టరే కామెడీ చేయటం అనేది కూడా జరిగింది. ఈ దశలో
కామెడీ సినిమాలు కామెడీనే హైలైట్ చేస్తూ హీరో ఎంటర్టైనింగ్గా ఉంటాడు. హీరో మాత్రమే కాదు, అసలు సినిమాయే ఇన్ టోటల్ ఎంటర్టైన్మెంట్ మీద నడిచేలాగా సినిమా నడవటం అనేది చంద్రమోహన్ ఇలాంటి వాళ్ళతో మొదలైంది. చంద్రమోహన్ కామెడీ హీరోగా నిలబడ్డాడు. రెగ్యులర్ సినిమాలు ఉండేవి. ఆయన చేసినటువంటి సినిమాల్లో ఆయన 200 సినిమాల పైన హీరోగా చేశాడు. ఆ సినిమాల్లో ఆయన చేసిన సినిమాలు ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి సినిమాలే. కామెడీ చాలా అద్భుతంగా చేస్తాడు ఆయన. టైమింగ్ చాలా బాగుంటుంది, రియాక్షన్స్ చాలా బాగుంటాయి. అదే బలం ఆయనకి. దాని మీద నడిపాడు కథ ఆయన్ని కొనసాగింపుగా రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వాళ్ళిద్దరి మీద కొంతమంది డైరెక్టర్లు బతికారు. చాలా సీరియస్గా రేలంగి నరసింహారావు గారి కెరియర్ మొత్తం వాళ్ళిద్దరి మీద నడిచింది. వాళ్ళిద్దరి నుంచి చాలా నేర్చుకున్నాడు ఆయన. అలాగే జంధ్యాల గారు, ఆయన తను తీసినటువంటి ఎంటర్టైనింగ్ సినిమాల్లో వీళ్ళే ప్రధాన పాత్రలు. ఇలా ఈవీవి సత్యనారాయణ గారు, ఆయన ఎంటర్టైన్మెంట్ మీద నడిపినవాడే. ఈవీవి సత్యనారాయణ వచ్చేసరికి ఒక కామెడీ గ్యాంగ్ అవసరమైంది. జంధ్యాల గారు మొదలుపెట్టారు. సినిమాలు హీరో హీరోయిన్ ప్రాధాన్యత కన్నా కూడా సినిమాలో నటించేటువంటి కమెడియన్స్ ప్రాధాన్యతను పెంచేశాడు ఆయన. ప్రతి క్యారెక్టర్కి ఒక టిపికల్ మేనరిజం పెట్టి ప్రతి క్యారెక్టరు జనాలను కితకితలు పెట్టడం అనేది ఆయన సినిమాల్లో మొదలైంది. 4 స్తంభాల ఆటలో నరేషు, ప్రదీప్ హీరోలుగాను, 2 హీరోయిన్లు ఉంటారు, తులసి అలాగే పూర్ణిమ. ఉన్నప్పటికీ ఆ సినిమా అట్రాక్ట్ చేసింది ఎవరు? సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, సుత్తి జంట అనేటువంటి వాళ్ళిద్దరూ విపరీతమైన పాపులారిటీ సంపాదించారు. అంటే ఆ క్యారెక్టర్ల నుంచి ఆయన విపరీతంగా కామెడీ నడిపాడు. ఈ ధోరణి ఆయన 2 అనే సినిమాలో వీరభద్రరావు గారికి ఒక మేనరిజం ఉంటుంది. ఆయన ఇంట్లో వంట చేస్తాడు, ఆఫీస్కి వచ్చేసి అదేమి చాలా గంభీరంగా ఉంటాడు. ఎవరైనా ఆ మాట అనగానే ఆయనకు చిరాకు వచ్చి చొక్కా చింపేసుకుంటాడు. అదొక మేనరిజం. అలాగే పిఎల్ నారాయణ గారికి ఒక మేనరిజం, సాక్షి రంగారావు గారికి ఒక మేనరిజం. ఆయన దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో మాట్లాడతాడు. ఆయన తుఫాను వేగంతో మాట్లాడతాడు. ఆయన మాట ఎవరికీ అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. చాలా జాగ్రత్తగా వింటే తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఆ లెవెల్లో మాట్లాడతాడు ఆయన. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం పెట్టి ప్రతి క్యారెక్టర్ నుంచి నవ్వు పుట్టించాడు ఆయన. ఆ సినిమాలు 175 రోజులు ఆడేసినాయంటే అదే కారణం. ఓకే. శ్రీవారికి ప్రేమలేఖ, అందులో ప్రతి క్యారెక్టరు ఒక విచిత్రమైనటువంటి ప్రకృతిలో ఉంటుంది. విపరీతమైన అంటే ఊతపదాలు కూడా ప్రతి క్యారెక్టర్ దేనికి దానికే, దేని ఊతపదం దానిదే. రాళ్లపల్లి ఒక క్యారెక్టర్ చేస్తాడు, దానిలో డ్రైవర్ క్యారెక్టర్. ఎందులో మాట్లాడుకుందాం మనం? ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా, తెలుగులో మాట్లాడుకుందామా, బూతులు మాట్లాడుకుందామా అంటాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? బూతులు మాట్లాడటం అంటే నాటుసారా తాగి మాట్లాడుకోవటం. తెలుగులో మాట్లాడుకోవటం అంటే కొంచెం సాంప్రదాయమైన మందు ఏదైనా కళ్ళు లాంటిది పెట్టుకుని తాగుతూ మాట్లాడుకోవటం. ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి మ్యాన్షన్ హౌసులు తదితరాలు పెట్టుకుని కూర్చుని తాగుతూ మాట్లాడుకోవటం, ఈ ధోరణి. ఇలా బూతులు మాట్లాడుకుందామా అంటాడు చాలా క్యాజువల్గా. ఇలాంటి డైలాగులతో ఆయన విపరీతంగా నవ్వించేవాడు. ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజంతో పాటు ఊత పదాలు ఇలా పెట్టి. ఇది ఇక్కడి నుంచి ఒక కామెడీ గ్యాంగ్ ఉత్పత్తి అయింది. తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ కేవలం హీరో వెనకమాలు తిరిగే దశలో ఉండేటువంటి కమెడియన్స్ ఒక తరహాలో ఉండేవాళ్ళు. అలాగే నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు వీళ్ళ రోజుల్లో, ముళ్ళపూడి వెంకటరమణ, బాపు వాళ్ళ సినిమాల్లో కమెడియన్స్కి కొంచెం పెద్దపేట ఉండేది. పొట్టిప్రసాద్ ఇలాంటి బ్యాచ్ ఉండేది. కాకరాల గారు కూడా కామెడీ చేశాడు. ఇలా ఒక దండు ఉండేది. కానీ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చిన దశలో తెలుగులో కమెడియన్స్ సంఖ్య అపరిమితం అయిపోయినటువంటి ఒక సందర్భం నడిచింది. ముఖ్యంగా 90 దశకం, అలాగే 2000
ఎర్లీ 2000లో కూడా చాలామంది కమెడియన్స్ ఉండేవాళ్ళు, సినిమాని మోహరించేవాళ్ళు. వాళ్ళు హీరోతో సంబంధం లేకుండా వాళ్ళ మీద హిట్ అయిపోయిన సినిమాలు ఉండేవి. వాళ్ళు సాధించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హీరోలు గంభీరంగా నిలబడేవాళ్ళు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్, ఇలా ప్రతి సినిమాలో బ్రహ్మానందం లేకుండా సినిమాలు ఉండేవి కాదు. కోట శ్రీనివాసరావు గారు కామెడీ చేసేవాడు, ఆయనతో పాటు గుండు హనుమంతరావు ఉండేవాడు, అలాగే బాబు మోహన్ ఉండేవాడు. ఇలా ఒక కామెడీ పటాలం ఉండేది. వీళ్ళతో పాటు సునీల్కి ఒక లిమిటేషను, ఆలీకి ఒక లిమిటేషను. ఇలా హీరో లెవెల్ క్యారెక్టర్లు పిల్లల స్థాయి దగ్గర నుంచి, అంటే బాలనటుడి దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం, అంటే 70 ఏళ్ల వయసు వరకు, 5 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వరకు కమెడియన్స్ అందుబాటులో ఉండేవాళ్ళు. ఒక దండు ఉండేది, హాస్యపు దండు ఉండేది తెలుగు సినిమాలో. అవును. కృష్ణ భగవాన్, చివరికి గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు, గిరిబాబు గారు కూడా కామెడీ చేశాడు. అవును. సత్యనారాయణ గారు కూడా కామెడీ చేశాడు కొన్ని సినిమాల్లో. విలన్ సత్యనారాయణ గారు కూడా అద్భుతమైన కామెడీ చేశాడు. ఆయన దేవుడు చేసిన మనుషులు లాంటి మెగా ప్రాజెక్టులో, అంత పెద్ద ప్రాజెక్టులో ఆయన నిజానికి విలన్ చేసి ఉండొచ్చు. అప్పటికి ఆయన లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి విలన్. అటువంటి సత్యనారాయణ గారు అందులో కామెడీ రోల్ చేశాడు. జగ్గయ్య విలన్ చేశాడు. హీరో పాత్రలు చేసేటువంటి జగ్గయ్య గారు విలన్ చేసి సత్యనారాయణ కామెడియన్గా కనిపిస్తాడు ఆ సినిమాలో. అలా ఆయన కామెడీ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. సత్యనారాయణ గారు అద్భుతమైన కామెడీ చేస్తాడు. ఆయన డైలాగు, బాడీ లాంగ్వేజ్ అన్ని విధాలుగా జనాల్ని నవ్వించగలరు. ఈ క్యాపబిలిటీస్ ఉండేవి, ప్రతి ఒక్క నటుడికి ఉండేవి. ఇలా ఒక కామెడీ దండు ఏర్పడిపోయినటువంటి ఒక సందర్భం నుంచి నెమ్మదిగా ఒక్కొక్కరు నిష్క్రమించడం మొదలైంది. ఏవిఎస్ వెళ్ళిపోయాడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయాడు, రాళ్లపల్లి గారు వెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్కరు వారి వారి ప్లేసుల్ని ఖాళీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా వేగంగా జరిగింది ఈ ప్రక్రియ. ఇది జరుగుతున్నటువంటి దశలో తెలుగు తెర నిజంగానే ఫీల్ అయింది ఎవరు అని. వయసు మీద పడిపోవడంతో బ్రహ్మానందం గారు నిష్క్రమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎవరు భర్తీ చేస్తారు? అంతకు ముందున్నటువంటి కామెడీ దండుని వీళ్ళు రీప్లేస్ చేసుకుంటూ వచ్చారు. రాజబాబు, పద్మనాభం, పుట్టి ప్రసాద్, ఈ జనాభా ఉన్న రోజులు ఒక దశ నడిచింది. సాక్షి రంగారావు గారు అక్కడి నుంచి ఇక్కడ వరకు కొనసాగాడు. రావికొండలరావు గారు కూడా కామెడీ చేసేవాడు. ఇలా ఆ కామెడీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇంకొక అద్భుతమైనటువంటి కామెడీ ఒక బ్యాచ్ నడిచింది. వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాచ్ ఎమర్జ్ అవ్వాలి. ఆ బ్యాచ్ ఎమర్జ్ కావట్లేదు అంటే ఉన్నారు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. అలా కనిపిస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు ఈ మత్తు వదలరా సినిమాలో కనిపించినటువంటి నటుడు, అతని పేరు సత్య. ఇప్పుడు ఆ సత్యాని సునీల్ ప్లేస్లోకి వచ్చాడు అన్న లెవెల్లో మాడుతున్నారు. సునీల్ ఉన్నాడు. సునీల్ కామెడీ వేషాల కంటే కూడా విలన్ వేషాల మీద కేంద్రీకరణ ఎక్కువ నడుస్తోంది. తెలుగు కంటే ఆయన ప్రధానంగా తమిళ్లో నడుపుతున్నాడు తన కెరియర్ని. అయితే సునీల్ కామెడీలో కోట శ్రీనివాసరావు గారి ప్రభావం కనిపిస్తుంది. అదొక ధోరణి. మల్లికార్జునరావు గారు ఆయనది ఒక ధోరణి ఉండేది ఆయన ఉన్నంతకాలం. వంశీ గారి సినిమాల్లో కనిపించేటువంటి కమెడియన్స్ వాళ్ళు ప్రత్యేకం. జంధ్యాల గారి సినిమాల్లో కామెడీ ప్రత్యేకం, ఆర్టిస్టులు ప్రత్యేకం. ఇలా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉండేది కామెడీకి సంబంధించి కూడా. జంధ్యాల గారి కామెడీకి, వంశీ కామెడీకి చాలా తేడా ఉంటుంది. ఆయనది లేడీస్ టైలర్ కామెడీ, ఈయన సినిమాలు అహనా పెళ్ళంట, ఇవన్నీ ఈయన ధోరణి వేరు, ఆయన ధోరణి వేరు. ఇలా ఒక్కొక్క ఏరియా. అలాగే ఈ వీళ్ళ కొనసాగింపు
చిరంజీవి గారు కూడా ఎంటర్టైనింగ్ సినిమాలు చేశాడు, ఎంటర్టైనింగ్ హీరోయిజం చేశాడు ఆయన కూడా. ఆయన చేసినటువంటి జేబు దొంగ అనే సినిమా ఎంటర్టైనింగే, అలాగే చంటబ్బాయి ఆ సినిమా ఎంటర్టైనింగే, చివరి క్లైమాక్స్ తప్ప. అలా కొంత ఎంటర్టైనింగ్ హీరోయిజం ఆ ఏరియాలో తనకి బలం ఉంది అనేది ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఆయన చేశాడు. అరవింద్ గారు మంచి కామెడీ చేయగలరు, అల్లూరి రామలింగయ్య గారి వారసత్వంలో కామెడీ చేసిన సినిమాలు ఉన్నాయి. ఆయన చంటబ్బాయిలో మంచి కామెడీ చేస్తాడు ఆయన. అలాగే మా ఊళ్ళో మహాశివుడు అనే సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్లో మంచి కామెడీ చేశాడు ఆయన. అలాగే హీరో అనే విజయబాపిరెడ్డి గారి సినిమాలో కూడా మంచి కామెడీ చేశాడు. ఇలా ఆయన ఒక మంచి నటుడు, కాకపోతే ఆయన నటన మీద కేంద్రీకరించలేదు, డైవర్ట్ అయిపోయి ప్రొడ్యూసర్గా నిలబడిపోయాడు ఆయన. కాకపోతే మంచి నటుడు, మంచి టైమింగ్ ఉన్నటువంటి నటుడు ఆయన. ఇలా కామెడీ దండుకి వాళ్ళ మీద సినిమాలు నడిపినటువంటి దశ నుంచి ఇప్పుడు నెమ్మదిగా స్క్రిప్టులోనే ఎంటర్టైన్మెంట్కి వాటా తగ్గుతోంది. అంటే పూర్తిగా అలా ఆ రిలేటెడ్ కథలతో రావట్లేదు. ఇప్పుడు జంధ్యాల తరహా సినిమాలు తీసేటువంటి, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నడుస్తున్నటువంటి ట్రెండ్కు తగ్గ కామెడీ సినిమాలు డిజైన్ చేయటంలో అక్కడ లోపం జరుగుతోంది. అంటే ఈ జీవితాలు అర్థం కావట్లేదు, ఈ జీవితాల్లో ఉన్న సంక్లిష్టత అర్థమైతే అలాంటి కథలు వస్తాయి. దీనిలో నుంచి ఎంటర్టైన్మెంట్ పుట్టించటం అనేది ఇంకా ఆ ఏరియాలో రచయితలు బలంగా లేరు. ఇప్పుడు తెలుగు సినిమా ఎదుర్కొంటున్న ఇంకొక పరిస్థితి ఏంటంటే రైటర్లు లేరు గతంలో లాగా. నిర్మాతలు కథలు తయారు చేయట్లా, డైరెక్టర్లే కథలు తయారు చేస్తున్నారు. డైరెక్టర్లు కథలు తయారు చేసుకుని వాటిని హీరోలతో అంగీకరింపజేసి ఆ హీరోలు ప్రొడ్యూసర్లని, హీరో కథ ఓకే అయితే ఈ రెండింటినీ చూసి వచ్చేటువంటి ప్రొడ్యూసరు సినిమా తీసి దాన్ని ఇంకొక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి తీసుకెళ్ళి వాళ్ళు ఆశీర్వాదం చేసి దాన్ని వాళ్ళ బ్యానర్ జోడించి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రొసీజర్లో నడుస్తున్నాయి. దాంతో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఎలిమెంట్గా ఉంటుంది తప్ప గతంలో లాగా సీరియస్ కామెడీ సినిమాలు రావడం లేదు. దానికి ఇది కూడా ఒక కారణం. ప్రజెంట్ లైఫ్లో నుంచి గనక మీరు ఎంటర్టైన్మెంట్ నడపగలిగితే ఈ జనరేషన్ కనెక్ట్ అవుతుంది. ఇప్పటికీ చాలా సినిమాల్లో పాత కామెడీ సీన్లు రిపీట్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ నిన్న వచ్చినటువంటి భలే ఉన్నాడే అనే సినిమాలో చాలా సన్నివేశాలు గతంలో వచ్చినటువంటి అనేక కామెడీ సినిమాల నుంచి వాడినటువంటివి. ఆయన ఓపెన్గానే చెప్పుకున్నాడు ఆ మాట. విజయభాస్కర్ సినిమా తరహాలో క్లైమాక్స్ని డిజైన్ చేసేవాడు, అదే ఉంది ఆ సినిమాలో. ఇలాంటి ధోరణి మనకి సత్తా ఉన్న కమెడియన్స్ చాలామంది వచ్చారు జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి. అక్కడి నుంచి ఎంపిక అయినటువంటి వాళ్ళల్లో సినిమాల్లో రెచ్చగట్టి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి లాగా కొనసాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారంటే ఎవరూ లేరు. కారణం ఏమిటి? వాళ్ళకి రెగ్యులర్ ప్రోగ్రాం లేదు, అక్కడ రెగ్యులర్ సినిమాలు లేవు వాళ్ళకి. అందుకని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు కమెడియన్స్ ఏమో చాలా బిజీగా ఉండేవాళ్ళు. అంటే కాల్ షీట్ ఇంత అని చెప్పి నడిచేది. ఇప్పుడు రావు రమేష్ లాంటి వాళ్ళు కూడా కాల్ షీట్లు లెక్కనే పనిచేస్తున్నారు. ఆయన కూడా కామెడీ చాలా బాగా చేయగలడు, అది ప్రూవ్ చేసుకున్నాడు ఈ మధ్య మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో. ఇలా ప్రతి ఒక్కరిలోనూ కామెడీ చేయగలిగిన సత్తా ఉంటుంది. దాన్ని ఎలివేట్ చేసే సినిమాలు రావడం లేదు, అడపాదడపా తప్ప. ఇప్పుడు కామెడీని నమ్ముకుని తెర మీదకి వచ్చినటువంటి హీరో మెటీరియల్ కూడా ఉన్నారు కొంతమంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో ఆయన కొడుకు పాత్ర చేసినటువంటి నటుడు మంచి కామెడీ చేయగలడు. అలాగే ఆయి సినిమాలో హీరో ఫ్రెండ్స్లో అతను ఉంటాడు, అతనితో పాటు ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి కామెడీ చేయగలడు అతను. ఇలా ఒక బెటాలియన్ ఉంది వెతికితే, కానీ వాళ్ళకి రెగ్యులర్ అవకాశాలు రావట్లేదు, కలిపి అవకాశాలు రావట్లేదు, ఎంటర్టైనింగ్ సినిమాలు రావడం లేదు. జంధ్యాల, రేలంగి నరసింహారావు లాంటి తరహా సినిమాలు రావడం లేదు. ఆ సినిమాలు చేసే ధైర్యం చాలట్లేదు. అంటే కామెడీ సినిమాలు పాత మూసలు తీస్తే ఇప్పటి జనరేషన్ కనెక్ట్ కావట్లా. సో ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ అయ్యేటువంటి కామెడీ సినిమాలు తీయగలిగిన దర్శకులు ఎవరైనా వచ్చి పూనుకుంటే వర్కౌట్ అవుతుంది.
కొంత ఆ ధోరణిలో నడిచినటువంటి కథ కాబట్టి మత్తు వదలరాలో సత్య అనేవాడు ఎలివేట్ అయ్యాడు. ఎలివేట్ అయ్యి సినిమాని మోసాడు. సినిమా అతను లేకపోతే సినిమా ఏమైపోయేది, ఇంత చర్చ జరుగుతోంది. అతను సునీల్ ఇమిటేట్ చేస్తాడా, క్వార్టర్ ఇమిటేట్ చేస్తాడా, రీప్లేస్ చేస్తాడా, ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతోందంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాగా దాన్ని జనాలు చూస్తున్నారు. అది ఒక రకంగా దాని సక్సెస్ని అది సూచిస్తోంది ఈ చర్చ. మత్తు వదలరా 2 సక్సెస్ని అది చెప్తోంది. అది అంగీకరిస్తే ఇది కూడా ఒక మేరకు మాత్రమే వెళ్ళింది న్యూ జనరేషన్ కామెడీకి. ఈ న్యూ జన్ కామెడీ అనేది క్రియేట్ చేయడానికి కొంచెం ప్రస్తుత జనరేషన్ జీవితాలని, వాళ్ళ జీవితాల్లో ఉన్న సంక్లిష్టతని, వాళ్ళ జీవితాల్లో ఉన్న విషాదాన్ని, వీటికి సంబంధించిన జ్ఞానం ఉండాలి డైరెక్టర్లకి. డైరెక్టర్లు అనబడే రచయితలు డైరెక్టర్లు ఇప్పుడు ఒకటే ఫ్యాకల్టీ. సో డైరెక్టర్లకు ఆ దృక్కోణం ఉండాలి, ఆ దృష్టి ఉండాలి. ఉంటే వస్తాయి కామెడీ సినిమాలు, వస్తే చూడటానికి వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కానీ అలా చేయగలగాలి. ఆ చేసేటువంటి డైరెక్టర్లు లేకపోవడం వలన కామెడీ చేయగలిగిన సత్తా ఉన్న నటులు కూడా ఏమీ చేయలేక అలా ఉన్నారు. ఇది ఒక నిస్సహాయ పరిస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితికి ఒక రకమైన కారణం పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ కావడం కూడా. ప్రతి ఒక్కరూ అటు చూస్తున్నారు, విచిత్రమైన కథల కోసం చూస్తున్నారు. ఆ విచిత్రమైన కథల్లో కామెడీ ఉండదు. సో ఆ విచిత్రమైన కథల చూపు మాని లోకల్ మార్కెట్ మీద దృష్టి పెట్టి సంక్లిష్టమైనటువంటి ప్రస్తుత యూత్ జీవితాలని అర్థం చేసుకోగలిగితే అలాంటి డైరెక్టర్లు ఎవరైనా వస్తే కామెడీ సినిమాలు వస్తాయి, వీళ్ళకి పని దొరుకుతుంది. లేకపోతే పేరు వస్తుంది, మళ్ళీ 10 ఏళ్ల వరకు క్యారెక్టర్లు రావు, ఫేడౌట్ అయిపోతారు వాళ్ళు. అది కండిషన్. సార్ అల్లరి నరేష్ గారు ఒకప్పటి వరకు కూడా కామెడీ సినిమాలు తీస్తూ వచ్చారు, తర్వాత చూడడం మానేశారు ఆయన సినిమాలు. అంటే కామెడీ చూడట్లేదేమో అనుకుని ఆయన సీరియస్ టర్న్ తీసుకున్నారు. కామెడీ చూస్తున్నారు. నేను ఇందాక చెప్పింది అదే, వీళ్ళ ధోరణి మారాలి. మీరు మిస్సమ్మ సినిమా ఇప్పుడు తీస్తే ఎందుకు చూస్తారు జనాలు? అది కామెడీ సినిమానే. రాముడు భీముడు సినిమా కామెడీ సినిమానే. అది ఇప్పుడు తీస్తే జనం చూస్తారా? 100 సినిమాలు వచ్చినాయి దాన్ని పోలిన సినిమాలు. మీరు ప్రజెంట్ లైఫ్లో నుంచి కామెడీ పుట్టించాలి కదా. ఆ ప్రజెంట్ లైఫ్ని మీరు అర్థం చేసుకుంటున్నటువంటి రచయితలు లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. దాన్ని గుర్తించాలి. లోపం అక్కడ ఉంది. క్రియేషన్ దగ్గర లోపం ఉంది, పుట్టుక దగ్గర లోపం ఉండటం వల్ల ఎవరికీ జీవితాలు లేవు. ప్రస్తుత జీవితాల్లో ఉన్న సంక్లిష్టతని, విషాదం అర్థం కావాలి. కామెడీ అనేది విషాదం యొక్క ప్రతిఫలనంగా ఉంటుంది అనేది ఎవరికైనా తెలుసా? కేవలం కామెడీ అంటారు. ఆ కామెడీ వెనక అంతర్లీనంగా ఒక విషాదం ఉంటుంది. ఆ విషాదం బ్యాక్బోన్గా ఉన్న కామెడీ చాలా అద్భుతంగా నిలబడుతుంది. అది అటువంటి కామెడీని డిజైన్ చేసేటువంటి రచయితలు అంటే దానికి జీవితం తెలియాలి. అలా జీవితాన్ని చదువుతున్నటువంటి రచయితలు ఎవరున్నారు? కొన్ని దర్శకులు ఎవరున్నారు? ఆ ఏరియాలో ఉన్న లోపమే ఇదంతా. వీళ్ళకి పని ఉండకపోవడానికి కారణం అది. అక్కడికి వీళ్ళలో కొంతమంది తామే దర్శకులుగా మారిపోయి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తామే ఏదో కథ పట్టుకొని ఒక పద్ధతిలో డిజైన్ చేసుకుని ఎవరో ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని విఫల ప్రయత్నాలు చేసే రామన్న పేరుతో సినిమా వచ్చింది ఆ మధ్యకాలంలో. లేదు రామన్న గ్యాంగు, రామన్న దండు, ఈ టైపులో ఒక సినిమా పెళ్లి చూపుల్లో పెళ్లి చూపులు అనే సినిమా ఉంది కదా, విజయ్ దేవరకొండది. అందులో ఉన్నటువంటి ఒక కమెడియన్ చేసినటువంటి ఒక ప్రయత్నం, అది వర్కౌట్ అవ్వాలి. రామన్న యూత్ అనే పేరుతో చేశాడు అతను. రకరకాల గందరగోళాల మధ్య నడిచింది ఆ సినిమా. ప్రొడక్షన్కి సంబంధించిన అనేక కష్టాలు దాటి చేసిన సినిమా అది. ఫైనల్గా థియేటర్కి వచ్చింది కానీ ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. ఇలాంటి అంటే అతను కూడా నిజానికి విస్తృతమైన స్టడీ చేయలేదనేది అర్థమవుతుంది ఆ సినిమా చూస్తే. కాబట్టి క్రియేషన్ దగ్గర లోపం ఉంది, దాన్ని సరి చేసుకోవాలి సినిమా పరిశ్రమ.
అది చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఆయన చేసే సినిమాలు కూడా హాస్య చిత్రాలే కదా. ఎవరు? తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ కూడా ఎంటర్టైన్మెంట్ వెన్నపూసగా చేస్తున్నాడు సినిమాలు. అతనికి అవకాశాలు న్యూ జన్ కామెడీ చేయగలిగిన కెపాసిటీ ఉన్న డైరెక్టర్ అతను. అనిల్ రావిపూడి కంటే కూడా తరుణ్ భాస్కర్ అతని మీద ఆశలు పెట్టుకోదగిన దర్శకుడు అతను. అనిల్ రావిపూడి కూడా డిజైన్డ్ కామెడీని, క్రింజ్ అంటారు చాలా మంది సోషల్ మీడియాలో. డిజైన్డ్ కామెడీ ఇచ్చట నవ్వు పుట్టవలేను అని ఆయన అనుకుని నవ్వు పుట్టిస్తాడు. ఓకే. తరుణ్ భాస్కర్ అలా కాదు. ఆ సన్నివేశంలో నుంచి కామెడీ పుట్టించగలిగినటువంటి ఒక ఆలోచన, అంటే అతను ఆ ఏరియాలో ఉన్నాడు, ఆ జీవితానికి సంబంధించినటువంటి స్పృహ ఉంది అతనికి. అందుకనే ఆ కామెడీ చేయగలడు అతను. అది ఆర్గానిక్గా ఉంటుంది.